హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ చిత్రపతి. ఈరోజు మా గ్రామంలో మేమైతే బొడ్రాయి అండ్ దుర్గమ్మ విగ్రహాల ప్రతిష్టాపనలు అయితే చేసుకుంటున్నాము. సో దానికి సంబంధించి అసలు ఏమేం చేస్తారు అవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకైతే హోమాలు అవన్నీ అయితే అరేంజ్ చేసుకొని బొడ్రాయి ఎక్కడైతే నిలబెడతారో ఆ ప్లేస్లో మనకైతే గోమాత పూజ అయితే కార్యక్రమాలు అయితే అవన్నీ అయితే చేస్తారు. ఆ తర్వాత గ్రామస్తులు అందరం కలిసి మేమైతే బొడ్రాయి దుర్గమ్మ అమ్మవారు విగ్రహాలను అయితే తీసుకురావడానికి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే విగ్రహాలు అయితే ఇక్కడనే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఏ విధంగా తీసుకెళ్తున్నామో అవన్నీ అయితే ఉంటాయి. చలో పదండి. అయితే అమ్మవారిని అయితే ట్రాక్టర్లో ఎక్కించి ఇక్కడికైతే తీసుకెళ్తున్నాము. ఒక్కసారి చూడండి, గ్రామస్తులందరూ కలిసి సౌండ్లతోని అమ్మవారిని అయితే మంచిగా ఊరేగింపుకుంటూ మేమైతే తీసుకెళ్తున్నాము. సో ఈ ప్రతిష్టాపనలో భాగంగా మనం అయితే ఇంకా ఏమేం చేస్తామో ఈ రోజు అవన్నీ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఊరంతా తిప్పుతాం అన్నట్టు. సో ఊరంతా తిరిగినాక అమ్మవారిని అయితే అందరినీ దర్శనం చేయించాక ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తాము. సో అవన్నీ అయితే చూసేయండి. మన అమ్మవారి ఊరేగింపు తర్వాత మనకైతే లేడీస్ అందరూ కలిసి ఆ రోజు బిందెలతో నీళ్ళు అయితే అభిషేకం అయితే చేస్తారు విగ్రహాలకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన వాళ్ళు అయితే అందరూ కలిసి నీళ్ళకైతే రెడీగా ఉన్నారు. అండ్ వాళ్ళందరూ నీళ్లు పట్టేసుకొని మనకైతే సాయంత్రం చీకటి కాగానే మనకైతే విగ్రహాల దగ్గరికి, అంటే మన బొడ్రాయి ప్రతిష్టాపన దగ్గరికి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ చాలా మంది మనకైతే అమ్మవారి నీటి అభిషేకం కోసం అయితే ఎలా ఎదురు చూస్తున్నారో చూడండి. పూజా కార్యక్రమాలు అవన్నీ అయితే పూర్తి కాగానే మనకైతే ఆ స్వామివారు అయితే మనకైతే అభిషేకం అవన్నీ అయితే ప్రారంభిస్తారంట. మన బొడ్రాయి యంత్రం ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకైతే ఎంతమంది క్రౌడ్ వచ్చారో. ఊరు మొత్తం కలిసి చేసుకునే పండుగ ఇది, బొడ్రాయి పండుగ అండ్ మనకైతే దుర్గమ్మ పండుగ. ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకైతే జనాలు అయితే ఏ విధంగా వచ్చారో మనకైతే ఇందులో పాల్గొనడానికి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు పూజా కార్యక్రమాలు అయ్యాక మనకైతే బిందెలో వాటర్ పట్టుకొచ్చి ఇక్కడ ట్రాక్టర్లో ఉన్న విగ్రహాలకైతే నీటి అభిషేకం చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రామస్తులందరూ బిందెలో వాటర్ అయితే పట్టుకొని మనకైతే ఇక్కడ నీళ్ళ అభిషేకం అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా మనకైతే నైట్ మొత్తం వాటర్లోనే విగ్రహాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ కార్యక్రమాలు అయితే ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి. కంప్లీట్ ఈరోజు మనకైతే విగ్రహాల ఊరేగింపు అండ్ నీళ్ళాభిషేకం ఇవన్నీ అయితే కంప్లీట్ చేశారు కదా. బొడ్రాయి అండ్ దుర్గమ్మ ఫెస్టివల్లో భాగంగా మనమైతే డే 1 కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకైతే డే 2లో భాగంగా హోమాలు, పూజలు, గోపూజ అండ్ అదే విధంగా దేశగురువుతో దిగ్బంధనం పోయడం ఇవన్నీ అయితే కార్యక్రమాలు అయితే ఉంటాయి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై భవానీ, జై శివాజీ.